చాలా ఆనందంగా ఉందండి. బెయిల్ మేము అంటే వాస్తవంగా అయితే పట్టుదల వదలకుండా దీన్ని ఖచ్చితంగా ఛేదించాలని చెప్పి మేము అనుకున్నాం. అంటే లాయర్లను పట్టుకున్నాను. ఆ లాయర్లు చెప్పగానే వాళ్ళు కూడా సొంత ఖర్చు అంటే వాళ్ళు ఎంతో పారితోషికం తీసుకునే వ్యక్తులు, వాళ్ళు పారితోషికం తీసుకున్నా కూడా దొరకనేటువంటి పర్సన్స్ సీనియర్లు వాళ్ళందరూ ఇప్పుడు మెయిన్ ఏంటంటే మన వినోద్ అన్న, తర్వాత లక్ష్మణ్ అన్న, వేణన్న, సీనన్న, రామారావు అన్న, ఇట్లా అందరూ 50 మంది సుమారుగా 50 మంది అడ్వకేట్లు అందరూ కూడా ఈ ధర్మశాస్త్రంలో తప్పకుండా అక్కడ వాళ్ళు వాదించి జడ్జి గారికి మెప్పించి ఇప్పుడు బెయిల్ ఇప్పించడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది నాకు సక్సెస్ అయినందుకు. కళాకారుడు సేవ్ అయిండు. కళాకారుని యొక్క విలువ అంటే కళాకారుడు అంటే ఏంటండి, ఆట ఆడి చక్కగా ఎంతోమందిని మైమరిపించి ఎంతోమందికి ఇవాళ వినోదాన్ని పంచినటువంటి వ్యక్తులం మేము అందరం కూడా. మీ అందరికీ తెలుసు అలాంటి వ్యక్తులు జైలు పాలు కావడం అనేది అందరికి బాధాకరమే. ఇవాళ ప్రజలు కోరుకున్నట్టుగానే మీ మీడియా కోరుకున్నట్టుగానే మంచి జరిగింది. యాక్చువల్గా ఏంటంటే అతనికి ఆట ఆడడం వచ్చు, అభిమానుల్ని సంపాదించుకోవడం వచ్చు, అభిమానులు గెలిపించిన అభిమానులకి అభివాదం చేస్తూ వారికి దగ్గర కావడం అతనికి తెలుసు. కానీ ఆ దాంట్లో పడిపోయి కొంచెం అతను ఎక్కువ బిహేవ్ చేయొచ్చు తప్ప అతను రాంగ్ మిస్బిహేవ్ చేసేటువంటి వ్యక్తి కాదు. అతనికి ఏం తెలుసు. ఇప్పుడు మట్టి బిడ్డ నుంచి వచ్చిండు. బిగ్ బాస్లో మీరు డిఫెన్స్లో చూశారు, అతని ఆటలో చూశారు, అతని నడవడికలో చూశారు, ప్రతిదీ మీరు చూశారు కదా. ప్రపంచ మన తెలుగు అభిమానులందరూ చూశారు కదా, మీకు తెలిసిందే కదా. ఏమంటున్నా అంటే నేను సెలబ్రిటీలను ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే చిన్నగా మందలించడం వరకే ఉండాలి, కానీ కటకటాల వెనక నెట్టడం మాత్రం కొంచెం బాధాకరం. ఈ సందర్భంగా మా పోలీస్ అన్నలకు అందరికీ కూడా నేను నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకు మేము ఎప్పుడు కూడా కట్టుబడే ఉంటాం. మా కళాకారులకు రేపటి రోజున వాళ్ళే మాకు రక్ష, వాళ్ళు మాకు శిక్ష అని మేము అనుకోవట్లేము. పోలీస్ అన్నలు మాకు ఎప్పుడు శిక్ష కాదు, వాళ్ళు మాకు రక్ష అనే కోరుకుంటూ అన్న వాళ్ళకు కూడా నేను సెల్యూట్ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఈ యొక్క అంటే బార్డర్లో సైనికుడు ఎలా అయితే ఉంటాడో మా ప్రతి ఇంటికి కుటుంబానికి వాళ్ళే సైనికులు, మా కుటుంబాలకి. అలాంటి మా కళాకారులకు ఏ ప్రోగ్రాం పైనా మళ్ళీ వాళ్ళే మాకు కావాలి గాయాలి. కాబట్టి వాళ్ళకి నేను నమస్కారం చేస్తున్నా. ఎప్పటికైనా మేము శిరస వహించే ఉంటాము. ఓకేనా? థ్యాంక్ యూ. లవ్ యూ.